పొద్దున్న లేసి, వాకిలేసి, ఇల్లు వాకిలేసి క్లీన్ చేసుకొని, బాసనలు తోముకొని, నైటే మళ్ళీ పొద్దున అంట్లేసుకుంటే, మళ్ళీ అంట్లు, మళ్ళీ స్కూలు, పిల్లలు, టిఫిన్‌లు, లంచ్ బాక్స్ హస్బెండ్‌కి, మళ్ళీ నేను నీళ్ళు తాగానో లేదో కూడా నాకు తెలీదు కానీ, మళ్ళా నేను న్యూట్రిషనిస్ట్ కదా! సో, నీళ్ళు తాగి, మళ్ళీ వాళ్ళకిచ్చి, పిల్లలకి తాగమని చెప్పి, హస్బెండ్‌కి తాగమని చెప్పి, మళ్ళీ బాదాం నానబెట్టి, అక్రోడ్ నానబెట్టి, వాళ్ళకి పెట్టి, క్యారెట్ కీర కోసిచ్చి, మళ్ళీ జంక్ ఫుడ్ ఇయ్యకుండా ప్రోటీన్ ఫుడ్ ఇచ్చుకుంటూ హస్బెండ్‌కి మళ్ళీని వాళ్ళకెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అంతా సదురుకొని, మళ్ళీ క్లయింట్స్‌కి చూసుకొని, మళ్ళీ న్యూట్రిషన్‌గా వాళ్ళకి లీడ్ చేస్తూ, వాళ్ళు తిన్నారా? తాగారా? ఎలా ఉన్నారు? అని అన్నీ చేసుకుంటూ, ఇది కాకుండా నేను నా ప్యాషన్‌గా నేను ఫుడ్ సర్వీస్ కూడా చేస్తున్నాను. క్యాటరింగ్ ఉందనమాట. అవి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. దేవుడి దయ వల్ల అది చూసుకుంటూ, హ్యాండిల్ చేసుకుంటూ, మళ్ళీ బట్టలు ఉతికేసుకొని, మళ్ళీ బట్టలు ఆరినాక బట్టలు తీసి, వర్షం వస్తే మధ్యలో దనదన తీసేసి, మళ్ళా ఇంట్లో తీసుకొని, దండం కట్టి, మళ్ళా ఆరేసుకొని, మళ్ళా మడత పెట్టుకొని, మళ్ళీ అది పెట్టుకొని, ఇంతలో నా పిల్లల్ని స్కూల్ నుంచొస్తే వాళ్ళు తిన్నారా? వాళ్ళేం చేస్తున్నారు? ట్యూషన్ లేకపోతే మళ్ళీ నేను చెప్పడము. నేను చెప్పిన తర్వాత మళ్ళా చిన్న పిల్లలుంటే చిన్న పిల్లల కేర్ చూసుకోవడము. వాళ్ళకేమైనా స్నాక్స్ మళ్ళీ ఈలోపు మళ్ళీ క్లయింట్స్‌కి ఎలా హెల్ప్ చేయాలి? ప్రాబ్లమ్స్ నుంచి ఎలా సాల్వ్ చేయాలి? మళ్ళీ అది ఒబెసిటీ అని అంటే వెయిట్ లాస్ అవ్వడం ఎలా? ఈ ఈ దేశానికి ఏమైనా చేద్దామనే ఒక తపన, ఒక ఆతృత, ఆ ఆతృతలో ఎదుటి వాళ్ళు రాకపోవడము, వాళ్ళకి అర్థం కాకపోవడం, హెల్త్ గురించి వాళ్ళకి మోటివేట్ చేసుకొని, వాళ్ళకి టేక్ కేర్ చేసుకొని, వాళ్ళకి హెల్త్ ఇచ్చి, చివరిగా లాస్ట్ నా కష్టానికి ఒక్క మెసేజ్ థాంక్ యూ మేడం. మీ వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వెయిట్ లాస్ అయ్యానంటే మొత్తం జీవితం అంతా ఈరోజు నేను చేసిన కష్టాలన్నీ మర్చిపోతానండి. ఇది నేను చెప్పాల్సుకుంది. సో, నేనైతే యాక్చువల్లీ న్యూట్రిషనిస్ట్‌గా హెల్ప్ చేస్తున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. పీపుల్‌కి హెల్ప్ చేస్తున్నాను. అండ్ డివోషనల్‌గా నేను చాలా పిచ్చిదాన్ని. అండ్ ఇంకొకటి క్లీన్‌కారా అని నా కొత్తగా ఛానెల్ ఓపెన్ చేశాను. అది దేవుడి కోసమే స్పెషల్‌గా. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే ఛానెల్ క్రియేట్ చేసేది పీపుల్‌కి చూపించడానికి గాదు. కాకపోతే నా నెక్స్ట్ జనరేషన్‌కి, నా పిల్లలకి వాళ్ళకి పూజలు అనేది మార్చకుండా ఇండియన్ ట్రెడిషనల్ అండ్ పూజలు డివోషనల్‌గా ఇలాగే స్థాపించుకోవాలి తరతరాలుగా అని చెప్పేసి డిసైడ్ అయిపోయి నేను ఛానెల్ అనేది క్రియేట్ చేశాను. సో, దానికి కూడా మీరు సబ్‌స్క్రైబ్ చేస్తారని చాలా ఫాస్ట్‌గా మాట్లాడాలని అనుకుంటున్నాను. కానీ అవ్వలేదు. మధ్యలో తప్పులు మాట్లాడాను. కొంచెం ఏమనుకోకండి. వినండి. ఓకేనా? థాంక్ యూ. చివరిగా ఇదంతా చేసిన తర్వాత లాస్ట్‌కి వచ్చిన వాళ్ళు ఎవరో గాదు. ఇంకెవరో ఉంటారు కదా! అర్థమైందొచ్చు మీకు. వచ్చి "ఏం జేసినావు పొద్దున్నుంచి? ఏం జేసినావు?" అని ఒకటే మాట అంటే, ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు కోపం రావాలా? వద్దా? ఒకవేళ కోపమొస్తే నేను మనిషిని. కోపం రాకుండా ఉంది, ప్రశాంతంగా ఉంటే నేను దేవతని అని నేను ఫిక్స్ అయిపోయాను. సో, మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. క్లీన్‌కారా ఛానెల్‌కి. థాంక్ యూ.